దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమకాండము 19వ అధ్యాయము 17వ వచనం. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. హల్లెలూయా. దేవుడు ఆజ్ఞలను మోషే గారికి వివరిస్తూ దేవుని నామమును గూర్చి ప్రజలలో భక్తి కలిగిన ప్రవర్తన కొరకై దేవుడు యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు అని, యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు అని ఇశ్రాయేలీల సర్వ సమాజానికి ఆయన నామమును గూర్చి ఆజ్ఞను ప్రజలకు తెలియపరుస్తారు. లేవియాకాండము 24వ అధ్యాయము 10వ వచనంలో ఇశ్రాయేలీరాలగు ఒక స్త్రీకిని ఐగుప్తుడగు ఒక పురుషునికిని పుట్టినవాడొకడు ఇశ్రాయేలీల మధ్యకు వచ్చెను అని వాక్యం సెలవిస్తుంది. ఈ ఇశ్రాయేలీరాలి కుమారునికి ఒక ఇశ్రాయేలీయునికి పాళెములో పోరు కలుగగా ఆ ఇశ్రాయేలీరాలు కుమారుడు యెహోవా నామమును దూషించి శపించాడు. ఆ దూషణలు విన్న జనులు ఆ వ్యక్తిని మోషే యొద్దకు తీసుకొని పోగా దేవుని నామమును దూషించినందుకు యెహోవా ఏమి సెలవిచ్చునో తెలుసుకొని వరకు వానిని కావలిలో ఉంచి దేవుని తీర్పు కొరకు జనులు ఎదురు చూస్తున్నారు. అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతూ, శపించిన వానిని పాళెము వెలుపలికి తీసుకొని పొమ్ము. వాని శాపవచనములు వినిన వారందరూ వాని తల మీద తమ చేతులుంచిన తరువాత సర్వ సమాజము రాళ్లతో వాణ్ణి చావగొట్టవలెను. మరియు నీవు ఇశ్రాయేలీలలో ఇట్లనుము, తన దేవుని శపించువాడు తన పాప శిక్షను భరింపవలెను. యెహోవా నామమును దూషించువాడు మరణ శిక్ష నొందవలెను. సర్వ సమాజము రాళ్లతో అట్టి వానిని చావగొట్టవలెను. పరదేశీయే గాని స్వదేశీయే గాని యెహోవా నామమును దూషించిన ఎడల వానికి మరణ శిక్ష విధింపవలెను అని లేవికాండము 24వ అధ్యాయము 10వ వచనములో దేవుడే ఈ మాటల్ని సెలవిస్తున్నారండి. ఆత్మీయ జీవితంలో దేవుని నామమును వ్యర్థముగా నుచ్చరించువారు, చెడ్డ కార్యాలను చేస్తూ దేవుని పేరును పలుకుతూ చీకటి కార్యాలను జరిగించేవారు, నిరపరాధులను శిక్షించుటకు ఆయన నామమును ఒట్టు పెట్టుకునేవారు, అబద్ధ సాక్ష్యాలను పలుకుచూ దేవునికి భయపడనివారు, దేవుని నామమును బట్టి సణుగుకొనేవారు, తిరస్కరించేవారు, దూషించేవారు, దేవునికి భయపడిన వారందరినీ ఆయన ఎరిగి ఉన్నారు. వాక్కును వింటున్న వారిలో కలిగిన శ్రమలను బట్టి దేవునిని దూషించేవారుగా మనం ఉండకూడదు. ఆయన కనికరాన్ని వేడుకునే వారిపైన ఆయన దయ చూపించే దేవుడండి. దేవుని నామమును గొప్ప చేసే సాక్ష్య జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మనల్ని బట్టి అన్యజనులలో ఆయన నామం ఘనపరచబడాలి. చాలామంది వారికి కలిగినటువంటి శ్రమలను బట్టి, వారికి కలిగినటువంటి విపత్తులను బట్టి వారు గృహంలో వారి కంటే కూడా దేవుని దూషించేవారు ఉంటారు. ఎన్నో ప్రార్థనలు చేస్తారు, మీకెందుకు ఇలా జరుగుతుంది అని. ఇంకా రకరకాలుగా దైవ భక్తి కలిగినటువంటి బిడ్డల్ని హింసించేవారు, వారి జీవితాలను బట్టి దేవుని నామాన్ని దూషించేవారు అనేకులున్నారు. వాక్యాన్ని ఎరగని వారు దేవునిని గూర్చి ఎన్నైనా మాట్లాడగలుగుతారు. అయితే ఆత్మీయ జీవితంలో మనం దేవుని కలిగినటువంటి బిడ్డలముగా దేవుని వాక్కు ఏ రీతిగా మనల్ని నడిపించాలనుకుంటుందో, ఆయన ఆజ్ఞలు మనల్ని ఎటువైపుగా మన ప్రయాణాన్ని కొనసాగించాలని దేవుడు ఆశిస్తున్నారో ఆ రీతిలో వాక్యాన్ని మనం గమనించుకొని దేవుని నామాన్ని బట్టి మనము ధైర్యము తెచ్చుకునే వారముగా, మనము ఆదరించబడే వారముగా, మనము ఫలిస్తూ అనేకులలో ఆయన నామాన్ని ఘనపరిచే ప్రవర్తన కలిగి మనం జీవించాలి. అన్యుల ఎదుట, గృహాలలో మనకొచ్చినటువంటి కీడులను బట్టి ప్రభుని, ఆయన నామాన్ని దూషించే వారముగా మనం ఉండకూడదు. ఆయనను ప్రశ్నించే వారముగా మనం ఉండకూడదు. ఈ ఇశ్రాయేలీరాలి యొక్క కుమారుడు దేవుని నామాన్ని దూషించి తన జీవితాన్ని ఇశ్రాయేలీలతో పాటు ముందుకు కొనసాగించబడకుండా ఆ దూషణ తన జీవితాన్ని అంతం చేసేసింది. మన ఆత్మీయ జీవితంలో కూడా
అలాంటి దూషణలు మనం కలిగినట్లయితే మనకు వచ్చే ఆశీర్వాదాలను మనం పొందుకోలేము. మనము జీవించే సంవత్సరములు అధికము కాకుండా అటువంటి దూషణల ద్వారా అపవాది మనల్ని చెరపడతాడు. కనుక ఈ దినాన్న ఎవరైనా దేవుణ్ణి దూషించేవారుంటే దేవుని నామాన్ని విసుగుతో ఆయన మాకేం చేశారు అనే విధంగా ప్రభువుని బట్టి నిరుత్సాహపడకుండా ఆయన నామాన్ని బట్టి ధైర్యం తెచ్చుకునే వారంగా ఉండాలి. ఆయన నామాన్ని బట్టి భయభక్తులు కలిగి మనం జీవించగలిగితే అన్ని విషయాలలో ఆయన మనల్ని వర్ధిల్లింపచేస్తారు. ఆ దేవుని యొక్క సన్నిధి మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.